యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం. పాండురంగ మహాత్మ్యం అనే చిత్రం నుంచి జయకృష్ణ ముకుంద మురారి అనే పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే ఇవి డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే అన్ని వివరములు చెప్పి వీటి ఖరీదు చెప్పి మీకు పంపిస్తాను. 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. పంతొమ్మిది 1957 సంవత్సరంలో వచ్చినటువంటి పాండురంగ మహాత్మ్యం అనే చిత్రం నుంచి జయకృష్ణ ముకుంద మురారి అనే పాటను పాడుకుంటున్నాం. రచన సముద్రాల రాఘవాచార్య గారు, సంగీతం టీవీ రాజు గారు, గానం ఘంటసాల మాస్టర్ గారు. రాగములు ఇక్కడ కనీసం ఒక 7-8 రాగాలు దాకా ఉన్నాయి. నేను ముందర చెప్తాను, తర్వాత ప్లే చేసి మీకు చూపిస్తాను. పల్లవి జయకృష్ణ ముకుంద మురారి ఈ పల్లవంతా కూడా మోహన్ రాగంలో ఉంటుంది. దేవకి పంట వసుదేవు వెంట ఇదేమో దేశాక్షి రాగం, ఇది ఈక్వల్స్ టు బిలహరి. నీ పలుగాకి పనులకు గోపెమ్మ, ఇది ప్యూర్ కళ్యాణి. అమ్మ తమ్ముడు మన్ను తినేను, ఇది ఆరభి రాగం, దేవగాంధారి కాదు. చూపితివట నీ నోటను, ఇది మధ్యమావతి రాగం. కాళీయ ఫణిఫణ జాలాన ఝణ, ఇది దేవక్రియ రాగం. దీన్నే శుద్ధ సావేరి రాగం అంటారు. హిందుస్థానీ సంగీతంలో రాగ్ దుర్గ్ అంటారు. కస్తూరి తిలకం, ఇది ప్యూర్ హిందోళ రాగం. లాస్ట్న లలిత మురళీ స్వరాళి, ఇది మోహన రాగం. అయితే మావను శుద్ధ మధ్యమము మాటు ప్రతిమధ్యము కలుస్తాయి అన్నమాట. మరి తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళము, గతి అంటారు కదా నడక, ఇది చాలా ముఖ్యం. ఒక్కొక్క క్రియకు ఇక్కడ 4 స్వరాక్షరముల చొప్పున నడుస్తాయి, కానీ ఇక్కడ 2nd డిగ్రీలో నడుస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క క్రియకు 2 స్వరాక్షరముల చొప్పున లేదా 2 పాఠాక్షరముల చొప్పున. ఇక్కడ చూడండి జతులు కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని. శృతి 7వ శృతి అంటే లో పిచ్ నిషాదంలో కాకల నిషాదం, ఇది మనకి శృతి అన్నమాట. ఇప్పుడు లో పిచ్ కాకల నిషాదం నీ3 నుంచి మిడిల్ పిచ్ కాకల నిషాదం వరకే ఇది స్కేలు. అయితే లాస్ట్న లలిత అనేది ఈ కాకల నిషాదానికి మధ్యమంతో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది, అది మోహన. ఫస్ట్ మనం చూద్దాం. ఇక్కడ మిడిల్ పిచ్ నీ3 నుంచి లో పిచ్ నీ3 నుంచి మిడిల్ పిచ్ నీ3 వరకు మన స్కేలు. ఇప్పుడు మోహన రాగాన్ని ప్లే చేసుకుందాం ఒకసారి మనం మూర్ఛని. సరి గ పద సా ధ ప గ రి సా. మోహన స్వరస్థాలను మీ అందరికీ తెలుసు కదా. సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారస్థాయి షడ్జమము. ఇప్పుడు దేవకి పంట, ఇది దేశాక్షి రాగము, అంటే కుడియడంగా బిలహరి రాగము. సరి గ పద సా ని ధ ప మ గ రి సా, ఇది ధీరశంకరాభరణ స్వరస్థానాలే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ నీ పలుగాకి పనులకు గోపెమ్మ, ఇది ప్యూర్ కళ్యాణి రాగం. సరి గ మ పద ని సా ని ధ ప మ గ రి సా. శంకరాభరణ రాగ స్వరస్థానాలే అన్నీ వస్తాయి, కాకపోతే మావన్ బదులు మాటు వస్తుంది కళ్యాణికి ప్రతిమధ్యము. అమ్మ తమ్ముడు మన్ను తినేను, ఇది ఆరభి రాగం. సరి మ పద సా ని ధ ప మ గ రి సా, ఇవి అన్నీ కూడా ధీరశంకరాభరణ స్వరస్థానాలే.
మధ్యమావతి సరి మ పని సా సాని ప మరి సా, ఇది చూపి తివట నీ నోటను అనే సాహిత్యానికి మధ్యమావతి. సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైస్కి నిషాదము, తారస్థాయి షడ్జమములు. కాళీయ ఫణిఫణ జాలాన ఝన ఝన, ఇది దేవక్రియ రాగం. దీనికి ఇంకొక పేరు శుద్ధ సావేరి. హిందుస్థానీ సంగీతంలో రాగ్ దుర్గ అంటారు. సరి మ పద సా సాధా ప మరి సా, ఇవన్నీ కూడా శంకరాభరణ స్వరస్థానాలే. కస్తూరి తిలకం, ఇది హిందోళ రాగం. సగమ ద సగమ దని సా సాని ద మగ సా, సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైస్కి నిషాదము, తారాస్థాయి షడ్జములు వస్తాయి. ఈ హిందోళ రాగం 20వ మేళకర్త నటభైరవ రాగం నుంచి పుట్టినది. ఇక లాస్ట్న లలిత లలిత మురళీ స్వరాలి, ఇది స్వరాళి, ఇది కూడా మోహన్ రాగమే, కానీ మావన్ మాటు కలుస్తాయి. మోహన్ రాగం మనం ఫస్ట్ ప్లే చేసాం కదా, అదే ఇది. సరి గ పద సా సాధా ప గరి సా. లో పిచ్చులో సని దని సా, హిందోళ రాగంలో అక్కడికి వెళ్తుంది అనమాట. అయితే హిందోళ రాగం మిడిల్ పిచ్చిలో తారస్థాయి షడ్జమం వరకు వెళ్తాయి. తారస్థాయి షడ్జమము, గాంధారము, మధ్యమము, దైవతం వరకు వెళ్తారమ్మ హిందోళ రాగంలో. సగ సగ మద మగ సా, తారాస్థాయి దైవతం వరకు వెళ్తారన్నమాట. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం ఆది తాళమునకు ఒక లఘువు 2 ధృతములు కదా, లాస్ట్ ధృతం ఉసిలో పాట ప్రారంభమవుతుంది. చూడండి ఇక్కడ కీట తక్క, ఇది ఘాత, దీన్ని ఇది బీట్ అంటారు కదా, ఇక్కడ కాకుండా దీన్ని విసర్జితము ఉసి అంటారు. ఇక్కడ జయ అని పాట ప్రారంభమవుతుంది. పల్లవి కంటే ముందు సాకి ఉంది, ఆ సాకి పాడుకుని మనం పాటను కంటిన్యూ చేద్దాం. హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. ఫస్ట్ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం
ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని విడిచి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నడిరేయి దాటితి వంట, వెలసితి వంట నందుని ఇంట, వెలసితి వంట నందుని ఇంట, రేపల్లె ఇల్లాయేనంట, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని విడిచి. నీ పలుగాకి పనులకు గోపెమ్మ, నీ పలుగాకి పనులకు గోపెమ్మ, కోపించి నిన్ను రోట బంధించేనంట, ఆ ఊపున బోయి మాకుల గూలిచి, ఊపున బోయి మాకుల గూలిచి, శాపాలు బాపితి వంట, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. మూడవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఏమి ఉండదనమాట, భావయుక్తంగా ఉంటుంది ఇది అనమాట. అమ్మ తమ్ముడు మన్నుతి నేను. అమ్మా తమ్ముడు మన్నుతి నేను, చూడమ్మా ని రామన్న తెలుపగా, అన్నాని చెవినులిమి యశోద, ఏదన్నా నీ నోరు చూపు మనగా, ఆ చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండముల, ఆ రూపము గనిన యశోదకు తాపము నశించి జన్మధన్యత గాంచన్. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. నాలుగో చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ, కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ, కేళి ఘటించిన గోపకిశోరా, ఆ కంసాది దానవ గర్వాపహార, కంసాది దానవ గర్వాపహార, హింస విదూరా పాప విదార, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. ఐదవ చరణము ఆరో చరణమునకు పాట పాడుకుంటున్నాం. కస్తూరి తిలకం లలాట ఫలకే అనే పాటకి తాళం ఏమి ఉండదు అనమాట, ఒక రకమైన నడకుంటుంది.
లలిత లలిత మురళి స్వరాళి, ఇది 2 అక్షరములు జాగ విడిచి మనం పాట ప్రారంభించాలి. తక అని. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేశ ముక్తావళీ గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. లలిత లలిత మురళీ స్వరాళి లలిత లలిత మురళీ స్వరాళి పులకిత వనపాళి గోపాళి పులకిత వనపాళి విరళీకృత నవ రాసకేళి విరళీకృత నవ రాసకేళి వనమాలి శిఖిపించమౌళి వనమాలి శిఖిపించమౌళి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి థ్యాంక్ యూ అండి. చాలా గొప్ప పాట. పాడటం కూడా కష్టమే అనమాట. ఇప్పటికీ ఇంకా రాబో కాలాల్లో కూడా ఇలాంటి గాత్రము, ఘంటసాల మాస్టర్ గారు లాంటి గాత్రము ఇక నభూతో నభవిష్యతి అంటారు కదా, ఇక రాదు. చాలా ఎంత అద్భుతంగా పాడారో మీ అందరికీ తెలుసు. మన శక్తి కొలది మనం ప్రయత్నం చేశాం. మన స్పెషల్ ఏంటంటే ఈ పాటకు నేను స్వరం పాడతాను, అది అందరికీ తెలుస్తుంది. పాటలాగా స్వరాలు పాడుకోవాలి, ఇది నా ఆకాంక్ష అనమాట, నా కోరిక. మీరందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు వీక్షిస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.